అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగరంలో ఎంతో మంది తల్లిదండ్రులు లేని పిల్లలకు ముఖ్యంగా ఏదైతే ఉందో అంధ విద్యార్థులను మహిళా అంధ విద్యార్థులను కూడా చేరదీసి వారికి ఒక హాస్టల్ని ఏర్పాటు చేసి మీనాక్షమ్మ అని చెప్పి ఒక హాస్టల్ని కూడా ఏర్పాటు చేసి వారి చదువులు కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా చదువులు చెప్పిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో హుందాయ్ కంపెనీ వారు కూడా దాదాపు 25 లక్షల విలువ చేసే కంప్యూటర్ సామాగ్రిని అందజేసినటువంటి నేపథ్యం. మరి ఆ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఉందో హాస్టల్ని పెట్టి ఇక్కడ ఎంతోమంది పేద విద్యార్థుల్ని చదివిస్తున్నటువంటి సంస్థకు సంబంధించిన వారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తారు వాళ్ళు మాటలు? సార్ ఏంటి సార్ మీ సంస్థకు సంబంధించి చాలామంది, ఎందుకంటే దాదాపు 25 లక్షల విలువ చేసే కంప్యూటర్లు ఇచ్చారు, ఏం చెప్తారు సార్? చాలా సంతోషకరమైన విషయం అండి ఇది. వారు మమ్మల్ని గుర్తించి ఈ విషయంలో కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ సౌకర్యంగా పిల్లలకు బ్రెయిలీ టైప్ మిషన్లు కానీ ఇవన్నీ ఇచ్చారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మాకు కూడా మా పిల్లలకు బాగా తోడ్పడుతుందని ఒక విశ్వాసంతో మేమున్నాము. అది చాలా ఆనందకరమైన విషయం. ఈ విషయంలో వాళ్ళకు మేము ఎంతో అభినందనలు తెలపాల్సిన ఇది. రేపు భవిష్యత్తులో కూడా వారి సహాయం మాకు ఎక్కువగా ఉంటుందని మనసారా ఆశిస్తున్నాను. సార్ ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు? అది ఎంత విలువ చేసే సామాగ్రి అందించారు? ఇక్కడ 42 మంది పిల్లలు ఉన్నారు సార్. 22 మంది బ్లైండ్స్, 20 మంది తల్లిదండ్రులు లేని వాళ్ళు. ఈ 42 మంది ఇక్కడ మా దగ్గర ఉన్నారు అమ్మాయిలు. వీళ్ళందరూ మాస్టర్ శ్రీ చైతన్యను మాస్టర్ కాలేజీలో చదువుతున్నారు. వీళ్ళు మా సంతోషం ఏమంటే బైపీసీ మా అమ్మాయి కాలేజీ ఫస్ట్ వచ్చింది. 2 పిల్లలు కాలేజీ థర్డ్, బైపీసీ ఎంపీసీ పిల్లలు వచ్చారు. ఇది చాలా శుభసూచకంగా మేము అనుకుంటున్నాము. పిల్లలకు కంప్యూటరేషన్ కూడా ఉంటే బాగుంటుందని వాళ్ళకి అడిగిన వెంటనే వాళ్ళు ఇవ్వడం కూడా చాలా మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ విషయంలో భగవంతుడికి వీరి ద్వారా మాకు సాయం అందిందని సంతోషపడుతున్నాము. సార్ ముఖ్యంగా ఇంతమంది పిల్లల్ని మీరు ఇక్కడ చేసి చదివించడం అనేది ఏం కాన్సెప్ట్ సార్? రాబోయే కాలంలో కూడా ఇది కంటిన్యూ అవుతుంది? ఇది రాబోయే కాలం కూడా కంటిన్యూ అవుతుందండి. ఇది నా భార్య జ్ఞాపకార్థంగా ఉంచినది మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం అని. ఇది దీనివల్ల 10 మంది పిల్లలు, బీద పిల్లలు చదువు బాగా అభివృద్ధి అవుతారనే ఆశతోనే దీన్ని ఏర్పాటు చేయడమైనది. సార్ ఏం చెప్తారు సార్? ఎస్పెషల్లీ మీరు పనిచేస్తున్నటువంటి ఈ హాస్టల్కి ఇంతమంది పిల్లలకు ఆదుకునే విషయంగా 25 లక్షల విలువ చేసే కంప్యూటర్ సామాగ్రి ఇవ్వడం ఎలా చూస్తారు? నమస్కారం సార్. యాక్చువల్గా మోబీస్ ఇండియా మాడ్యూల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మాకు ఇక్కడ ఇంక్లూజివ్ హైయర్ ఎడ్యుకేషన్ జరుగుతున్న విధానాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. అంటే బ్లైండ్స్ ఎస్పెషల్లీ బ్లైండ్ స్కూల్లో చదువుతారు, తర్వాత ఓన్లీ బ్లైండ్స్కున్న కాలేజీలలో చదువుతారు. కానీ ఇక్కడ మనం చేస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే సకలాంగులు ఏ విధంగా అయితే కార్పొరేట్ కళాశాలకు వెళ్ళి చదువుకొని వస్తారో అట్లా మన దగ్గర కూడా రమణ సార్ దయ వల్ల కార్పొరేట్ కాలేజీలలో పిల్లలను అందరినీ చేర్పించి చదివిస్తున్నాము. వీరికి ఎడ్యుకేషన్తో పాటు మీకు తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరము. ఆ విషయాన్ని మోబీస్ కంపెనీస్ వారి దృష్టికి సింధుజ మేడం ద్వారా మేము తీసుకెళ్ళడం జరిగింది. మేడం గారు కంపెనీ వాళ్ళతో మాట్లాడి మా సంస్థకు 25 లక్షలు విలువ చేసే 10 డెస్క్టాప్లు, 25 ల్యాప్టాప్లు, 35 హెడ్సెట్స్, 4 బ్రైలీ ప్రింటర్లు, ఒక మామూలు జెరాక్స్ ప్రింటర్ ఉండేది, 25 లక్షల రూపాయల మొత్తాన్ని మా సంస్థకు అందించి ఈ వస్తువుల రూపంలో వాళ్ళు మా విద్యా అభివృద్ధికి దోహదపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ఇంకొక అదృష్టం ఏమంటే మోబీస్ ఎండి గారైనటువంటి యోంగ్ డ్యూక్ వారు, తర్వాత హెచ్ఆర్ కోఆర్డినేటర్ హా మిన్ హో వారు, అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పిఎన్ శ్రీనివాస్ గారు, అలాగే ఈ సిఎస్ఆర్ మేనేజర్ సింధుజ మేడం గారు హాజరు కావడం జరిగింది. మాకు ఈ సందర్భంలో మేనేజింగ్ డైరెక్టర్ గారు రావడం వలన వారు స్వయంగా మేము చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి భవిష్యత్తులో కూడా వీరికి కావాల్సిన సహకారాన్ని అందిస్తాము, మేము కూడా మీతో కలిసి పిల్లల అభివృద్ధికి పనిచేస్తాము అని వారు తెలియజేశారు. కాబట్టి మాకు ఇది నిజంగా ఈ కార్యక్రమం జరగడము
చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, పరీక్షలు రాసినారు, మొన్న మార్చి 15కి లాస్ట్ అయినాయి. పరీక్షలు రాసే సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఇంటర్మీడియట్ బోర్డు మేడం గారి దగ్గర కూడా వెళ్ళాము మేము. అందరికీ ఒకే సెంటరు వేయండి, కొంత సౌకర్యంగా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంచమని చెప్పాము. మా అభ్యర్థనలను మన్నించి ప్రభుత్వం వారు కూడా మా పిల్లలకు చక్కగా పరీక్షలు నిర్వహించినారు. మరి డిగ్రీకి వెళ్ళేటప్పుడు ఈ ల్యాప్టాప్స్ ఇవన్నీ రావడం, ఈ 2-3 నెలల గ్యాప్లో వాళ్ళు ఇవి నేర్చుకోవడానికి సరైన టైంలో వచ్చినాయని మేము భావిస్తున్నాము. మా ఉద్దేశం ఏం లేదు సార్, ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వతహాగా జీవించాలా అనేదే మీనాక్షమ్మ సమ్మిళిత వికాస్ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం సార్. సార్ ఒక విషయం సార్, ముఖ్యంగా మన జిల్లా వ్యాప్తంగా క్యాటరింగ్ రమణ అంటే చాలా అందరికీ సుపరిచితమే. అటువంటి వ్యక్తి ఇంతమంది అమ్మాయిల్ని, ఎందుకంటే ఒకవైపు తల్లిదండ్రులు లేని పిల్లల్ని అంధ విద్యార్థుల్ని చేరదీయడం, అది కార్పొరేట్ కాలేజీల్లో చదివించడం, దీన్ని ఎలా చూస్తారు సార్? చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే ఆయన మీకు తెలుసు అనేక ఆలయాలు నిర్మించినాడు, భోజనశాలలు కట్టించినారు, బుక్రాయ సందులో ఆడిటోరియం కట్టించినారు. మరీ ముఖ్యంగా ఈ అమ్మ వర్ధంతి సందర్భంగా ప్రతి నెల 25వ తేదీ నేత్ర హాస్పిటల్లో ఒక 40 వరకు కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు. మరి భగవంతుడు ఎవరో ఒకరు కారకులు ఉండాలి కాబట్టి మంచి పని జరగడానికి భగవంతుని రూపంలో మాకు ఈ రవికాంత్ రమణ గారిని తోడు చేసినారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం సార్. ఎందుకంటే కంటి ఆపరేషన్లు చేసే క్రమంలో అది కొంతవరకు మీకు తెలుసు, చూపు లేని వాళ్ళకు చూపునివ్వడం ఎంత గొప్ప విషయమో, మరి చూపు రాని వాళ్ళకు చూపునివ్వాలంటే వాళ్ళకి కేవలం విద్యను అందిస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండుతాయి అనేది నమ్మి ఈ కార్యక్రమం చేస్తున్నాడని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద అయితే మాత్రం చూడవచ్చు, ఈ అనంతపురంలో అమ్మాయిలను ఉద్దేశించి ముఖ్యంగా తల్లిదండ్రులు లేని అమ్మాయిలు ఒకవైపు, మరోవైపు అంధ విద్యార్థుల్ని చేరదీసి వారిని కూడా కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్యాటరింగ్ రమణ అంటే అందరికీ సుపరిచితమే. ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటివి ఇవన్నీ చూసి ఈ హుందాయ్ కంపెనీ వాళ్ళు కూడా దాదాపు 25 లక్షలు విలువ చేసే కంప్యూటర్ సామాగ్రిని అందజేయడం కూడా మా పిల్లలకు చాలా పూర్వజన్మ సుకృతం. వాటిని ఉపయోగించుకొని రాబోయే భవిష్యత్తులో కూడా అద్భుతంగా రాణిస్తారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో ముఖ్యంగా ఈ హాస్టల్ అనేది రాబోయే కాలంలో కంటిన్యూ చేస్తాం. ఎంతమంది పిల్లల్ని, ఈ అనాథ పిల్లలందరినీ చేరదీయడం, వారికి మంచి చదువులు చెప్పించాలనే ఉద్దేశంతోనే ఈ హాస్టల్ని ఏర్పాటు చేశామని చెప్పేసి క్యాటరింగ్ రమణ చెప్తున్నట్టు నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, RTV, అనంతపురం.